ఈ రోజు నిఫ్టీ హైయెస్ట్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 26,000 లెవెల్ అనేది బ్రీచ్ చేయడం జరిగింది సింగిల్ డే లో. చూడడానికి చాలా భయానకంగా కనబడుతూ ఉంటది చూస్తే, ఎందుకంటే మనం 2 days బ్యాక్ చూసుకున్నట్లయితే చాలా ఇంగ్లీష్ టెరిటరీలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇంకొక 26,500 లేదంటే 27,000 కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అని కనబడుతున్న సినారియోలో సడన్ గా డే ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 26,000 వరకు రావడం కష్టము అనుకున్నామో అది 1 day లో బ్రీచ్ చేసేసి 25,986 లో క్లోజ్ అవ్వడం వల్ల ఇప్పుడు అందరికీ వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు బేరిష్ గా మారిపోయిందా, టాప్ ఫామ్ అయిపోయినట్టేనా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డాటా పాయింట్స్ కొన్ని చూద్దాం. సో టెక్నికల్ గా చూడడానికి అలాగే కనబడుతుంది ఎంగల్ఫింగ్ క్యాండిల్ కాబట్టి పాస్ట్ 4 to 5 days ఆఫ్ ప్రాఫిట్ అంతా ఇంటికి తీసుకెళ్లిపోయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ డిసిషన్ తీసుకోవడం టెక్నికల్లీ పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మనకు భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ మనం డెరివేటివ్ డాటా ప్రకారంగా ఈ రోజు జరిగిన మూమెంట్ లో ఏం జరిగింది అనేది తెలుసుకున్నామంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది.